హలో డిఎస్సి అభ్యర్థులందరికీ, రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ, అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏం మార్పు అయితే లేకుండా, పోస్ట్పోన్మెంట్లు లేకుండా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో దానికోసం ఎంతో కృషి చేశారు డిఎస్సి అభ్యర్థులు. వయోపరిమితి పెంచమని, అలాగే చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 50% డిగ్రీ అని చెప్పి వాళ్ళు చెప్పారని దాన్ని మార్చమని చెప్పేసి, నెక్స్ట్ టెట్ పెట్టమని చెప్పేసి ఎన్నో చేంజెస్ చేయమని చెప్పారు. బట్ గవర్నమెంట్ అయితే ఏం దీన్ని ఆలోచించకుండా ఎగ్జామ్ అయితే పెట్టేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఇక రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి ఎగ్జామ్స్. తర్వాత అది షిఫ్ట్స్ ప్రకారం జరుగుతూ ముందుకెళ్తాయి. సో ఇప్పటికీ అందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు అనుకున్నా, ప్రతి ఒక్కరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక కాంపిటీషన్ కూడా తక్కువే ఉంది. మామూలుగా 8 lakhs దాకా అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు 3.5 lakh కూడా అప్లై చేయలేదు. సో ఇది మంచి అవకాశం అనమాట. బాగా సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులకి 16,000 పోస్టుల పైన ఉన్నాయి కాబట్టి ఇది మంచి అవకాశమే. మీరు అధైర్యపడకుండా ఎగ్జామ్కి వెళ్ళండి. ఎగ్జామ్కి వెళ్ళేసి మీరు ప్రశాంతం కూర్చొని ఎగ్జామ్ బాగా రాయండి. తర్వాత ఏమవుద్దో అదంతా మనకి సెకండరీ ఇష్యూ. ఇక చేంజెస్ అయితే ఏం లేవండి. గ్రూప్ 2 కూడా చూస్తే ధర్నాలు జరిగాయి, ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు సిపిటీకి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది కూడా డిఎస్సి కూడా మళ్ళీ మీరు అది ఇది ఏం పెట్టుకోకండి మైండ్లో. ఇంకా ఎన్ని ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఎగ్జామ్ అయిపోయిందంటే ఇక మీరు ఏం చేయలేరు. 6 ఏళ్ళ తర్వాత వచ్చిన ఎగ్జామ్ ఇది. మీరు ఈ లాస్ట్ క్షణాలు మళ్ళీ ఏందేందో ఆలోచించుకోకండి. నేను ఎప్పుడో ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎగ్జామ్ అయితే జరగద్ది, మీరు చదువుకోండి. ఇవన్నీ అసలు గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితిలో లేదు. గ్రూప్ 2 ధర్నాలు అప్పుడే చెప్పాను నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్. ఏది గవర్నమెంట్ పట్టించుకోవట్లా, ఎగ్జామ్స్ ఆన్ షెడ్యూల్ పెడుతున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ చాలా ఉంది. సో 16,000 పోస్టులు ఉన్నాయి, కానీ కాంపిటీషన్ 3.5 లక్షల పైన ఉన్నారు. 3,30,000 దాకా ఉన్నారు. సో మీరు ఏం చేయాలా, ప్రాపర్గా ఎగ్జామ్ బాగా రాయాలి. అంటే కొంచెం ప్రశాంతంగా ఆలోచించి క్వశ్చన్స్ బాగా మార్క్ చేయాలన్నమాట మీరు. ఓకేనా? సో ఇక్కడ కొన్ని లాజిక్స్, ఐడియాస్ అన్నీ మీకు తెలిసినవి ఎగ్జాక్ట్గా వస్తాయని లేదు. కొన్ని ఐడియాస్తో అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఏంటంటే మీకు తెలిసినవి ఉంటాయి. పేపర్ అనేది ఎప్పుడైనా అన్నీ డైరెక్ట్గా ఉండవండి. సో అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఆన్సర్స్ చేయండి. పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి. పొద్దున్నే హాల్ టికెట్స్, అలాగే పెన్స్ అవి తీసుకెళ్ళండి. మీ ఒరిజినల్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి. మీది ఏది ఒరిజినల్ ప్రూఫ్ ఉంటే అది తీసుకెళ్ళండి. ఎగ్జామ్ అనేది మనకి చూసుకున్నట్లయితే సెంటర్కి 1 గంట ముందే అక్కడ ఉండండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడిన సెంటర్కే పోకుండా ఉంటే దీనికంటే ఇంకా అసలు వరస్ట్ది ఏం లేదు లైఫ్లో. ఎందుకంటే 6 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ సెంటర్కి రీచ్ అవ్వకుండా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది యూపీఎస్సీ సరే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా కొన్నిసార్లు లేట్ అయ్యి ఉన్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అలో చేయలేదండి. అందువల్ల నేను అదే పని చెప్తున్నా, గంట ముందే మీరు వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి ఉండండి, చదువుకోండి కావాలంటే, అంతేగాని గంట ముందు అక్కడ రీచ్ అయిపోవాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్ ప్రకారం ఉంటాయి ఎగ్జామ్స్. మీరు అయిపోగానే ప్రశాంతంగా ఉండండి. ఇక మీ యొక్క 100% ఇవ్వండి ఎగ్జామ్లో. ఇదే ఇక లాస్ట్ అనుకున్నట్టు ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మళ్ళీ మెగా డిఎస్సి అంటారు, అదంటారు. 4 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదు అది. సో ప్రజెంట్ మీ చేతుల్లో ఉన్నదల్లా ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే ఆలోచనతోనే ఉండండి. సో ప్రజెంట్ కొంతమంది స్టూడెంట్స్ డైవర్ట్ అయిపోయినారు ఆల్రెడీ. రీసెంట్గా ప్రతిసారి ఇదే జరుగుతుందండి. గ్రూప్ 2 కూడా ఏంటంటే లాస్ట్ 10 రోజులు ఇట్లే డైవర్ట్ అయిపోయారు. డిఎస్సి కూడా లాస్ట్ 10 రోజులు ఇట్లే డైవర్ట్ అయిపోయారు. నష్టపోయేది మీరే. మీకు అది అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ నష్టపోయేది మీరే. డైవర్ట్ అవ్వని వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు. మీరు డైవర్ట్ అవుతున్నారు, వెనకబడుతున్నారు. అది మీరు ఆలోచించాలా. సో నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా క్లారిటీగా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.